అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 83. హర్షకు జానకి మీద ఉన్న కోపం అంతా కూడా జానకి ఏడుస్తుంటే ఆ కోపం ఆవిరైపోతుంటే జానకి మెడ చుట్టూ చేతులు పెనవేస్తూ, చాలే ఏడవకు, అయిపోయిందిగా, ఊరుకో, ఇంకేమనలే అంటాడు హర్ష. అంటూ హర్షని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. జాను అంటూ పిలుస్తూ జానకి కన్నీళ్లు తుడుస్తుంటే హర్ష చేతిని పట్టుకొని చిన్నపిల్లలా ఏడుస్తున్న జానకిని ఊరడిస్తూ తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టి వాటర్ తాగిస్తాడు. హర్ష గారు. హర్ష జానకిని హక్ చేసుకుంటూ 1 వీక్ ఎంత ఏడిపించావే, నాకొచ్చిన కోపానికి నిన్ను కానీ ఏం చేస్తాం, ఏడ్చి అంతా నాశనం చేసేసావు. హర్ష గారు, అయితే నా మీద కోపం పోయిందిగా? పోయింది జాను అంటూ టిఫిన్ ప్లేట్ తీసుకుని జానకికి తినిపిస్తాడు. జానకి కూడా కాదు అనకుండా హర్ష తినిపిస్తుంటే సైలెంట్గా తినేస్తుంది. హర్ష గారు, నైట్ మీరేనా వచ్చింది? అయినా మీరే అయితే నన్ను ఎందుకు అలా తీసుకొచ్చారు? ఎంత భయపడ్డానో తెలుసా? మీరు రమ్మంటే నేను రాను అంటానా? ఏమో, నాకు నువ్వు వస్తానన్న నమ్మకం అయితే లేదే, అందుకే అలా తీసుకొచ్చేసాను. అసలే అమ్మ నాన్న చెల్లి అంటూ వాళ్ళు ఏం చేసినా నీకు బుద్ధి సిగ్గు రెండూ రావు. నీకు నువ్వే వాళ్ళ దగ్గరకు వచ్చిన దానివి, రమ్మంటే వచ్చేస్తావని ఏంటే నమ్మకం, అందుకే ఎత్తుకొచ్చేసాను. హర్ష గారు, నేనేం కావాలని వెళ్ళలేదండి. మిమ్మల్ని నివిని వదిలేసి నేను దూరంగా ఉంటానని ఎలా అనుకున్నారు? అసలు ఎంత భయపడ్డానో తెలుసా? మీకేమవుతుందో, నివికి ఏమవుతుందో అని క్షణక్షణం భయపడుతూ ఉన్నాను. ఆడపిల్లకి పెళ్లికి ముందు వరకే అమ్మ నాన్న అన్న చెల్లి ఎవరైనా కానీ ఒక్కసారి ఇది మెళ్ళో పడిన తర్వాత తన భర్తే ముందు, తర్వాతే వాళ్ళు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లే లోకం, వాళ్ళ తర్వాతే భర్త కూడా. అలాంటి నా భర్తని, నా కూతుర్ని, నా కుటుంబాన్ని నేను తెలిసి ప్రమాదంలో పడేస్తాను. హర్ష గారు, అమ్మా నాన్న అంటే ప్రేమ, శ్రావణి మారాలనే కోరిక ఉంది, కాదు అనడం లేదు. కానీ వాళ్ళైనా కూడా నాకు మీ తర్వాతే. హర్ష గారు, మిమ్మల్ని ప్రమాదంలోకి పడేసే ఏ చిన్న పని నేను చెయ్యను. ఆ రోజు ఈవినింగ్ నేను ప్రెగ్నెంట్ అని చెప్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళాను కదా, అక్కడ ఆఫ్టర్నూన్ నా మొబైల్కి కాల్ వచ్చింది. అమ్మ చేసింది. నాన్నకు సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కాల్ చెప్పగానే నాన్నకి ఎలా ఉందని హడావిడిలో ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు నాకు మళ్ళీ కాల్ వస్తే అమ్మేమో అన్నట్టు లిఫ్ట్ చేశాను. కానీ అప్పుడు శ్రావణి మాట్లాడింది. నాన్న క్షేమంగా ఉండాలంటే నన్ను ఉన్నపలంగా వైజాగ్ రమ్మని చెప్పింది, లేకపోతే నాన్నను చంపేస్తానంది. అందుకే వైజాగ్ వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి నాలాగా రెడీ అయ్యింది. తను ఏం చేయాలనుకుంటుందనేది అర్థం అవడానికి పెద్ద టైం పట్టలేదు. దానికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా శ్రావణి వినలేదు. నన్ను ఆ రూమ్లో లాక్ చేసి మా అమ్మనే నాకు కాపలాగా పెట్టింది. నాన్నను ఎక్కడ పెట్టిందో తెలీదు. నేను పారిపోయినా, నన్ను వదిలేసినా మా నాన్నని చంపేస్తానని బెదిరించి మీ దగ్గరకు వచ్చింది. హర్ష గారు, నేనేం చేయలేని సిచ్యువేషన్. నాకు చాలా భయమేసింది. హర్ష గారు, ఆ శ్రావణి నాకు చెల్లే కావచ్చు, కానీ నా భర్త కూతురు జోలికి వస్తే నేనెందుకు ఊరుకుంటాను? హర్ష గారు, ఏదో చేయాలని చూసింది, కానీ నాకు నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా వస్తారని. నా నమ్మకాన్ని నిజం చేస్తూ మీరు వచ్చి నన్ను ఎత్తుకొచ్చేశారు. హర్ష గారు, నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ హర్షని హక్ చేసుకుంటుంది. హర్ష గారు, నివిని అర్జెంటుగా చూడాలనుంది. నన్ను మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడ ఉంచారేంటి? మనం మన ఇంటికి వెళ్దాం పదండి. ఎక్కడికే వెళ్ళేది? నువ్వెక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉండిపోతున్నావు. ఎందుకంటే నేను నిన్ను కిడ్నాప్ చేశాను కాబట్టి, నువ్వు ఇక్కడే ఉండాలి కాబట్టి. మీరు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి హర్ష గారు? జోక్ చేస్తున్నారా? నేను జోక్ చేయడం ఏంటే? నేను చెప్పే చూస్తుంటే నీకు నేను జోక్ చేస్తున్నట్టుందా? ఐఎమ్ సీరియస్ అబౌట్ దట్ జాను. నేను నిన్ను కిడ్నాప్ చేశాను. నేను నిన్ను వదిలే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. హర్ష గారు,
షూ మాట్లాడకు. ఏం, నీ చెల్లి కిడ్నాప్ చేస్తేనే మూసుకొని ఉంటావా? నేను చేస్తే ఉండవా? అన్నీ మూసుకొని ఇక్కడే ఉండు. నువ్వు చేసిన దానికి నీకు ఇదే పనిష్మెంట్. ఆ రోజు నీ చెల్లి సంగతి చూసుంటే ఈరోజు నీ చెల్లి నా కూతురు దాకా వచ్చేది కాదు. నీవి నాకు కూడా కూతురే హర్ష గారు. అందుకే నిన్ను ఏమనడం లేదు జాను. లేకపోతే నీ చెల్లి చేసిన దానికి నివిని కొట్టి భయపెట్టి నా దగ్గరికి రాకుండా చేస్తూ జ్వరంతో బెడ్ మీద పడేలా చేసి చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా రాక్షసంగా చేసినందుకు దాని ఫ్యామిలీ మొత్తానికి ఈ హర్షిత్ రామ్ అంటే ఏంటో చూపించేవాడు. ఈ 1 వీక్ కూడా కేవలం నీకోసం మాత్రమే. అదెన్ని ఆటలాడినా ఏం చేసినా కూడా దాన్ని ఏమన్నా అంటే నీకేమవుతుందని ఒకే ఒక్క రీజన్, అది నివి మీద చేయి వేసినా కూడా దాన్ని ఏం చేయకుండా ఆపేసింది. ఆ రోజు నువ్వు నా దగ్గర మాట తీసుకొని నా చేతులు కట్టేశావు. కానీ నీకు ఆ రోజు చెప్పాను జాను, నా ఫ్యామిలీ జోలికి వస్తే నువ్వు కూడా దాన్ని కాపాడలేవని. అదన్నీ హద్దులు దాటి చా అనాలన్నా కూడా నాకే అసహ్యంగా ఉంది కదే. దానికి నీ మొగుడు కావాలంట, ఇచ్చేస్తావా? నువ్వు ఇచ్చినా ఇచ్చేస్తావు. అసలే అమ్మా నాన్నంటే ప్రేమ, చెల్లి అంటే ప్రాణం కదా. హర్ష గారు, నేను అన్నానా? నేనేదో చేసినట్టు నన్నంటారేంటి కదా? అందుకే అన్నీ మూసుకొని ఇక్కడే ఉండు. నీ చెల్లి చేసిన దానికి మన నివినే చంపాలని చూసిన దానికి చావాలన్నా కూడా భయం పుట్టేలా చేస్తాను. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి రావాలంటే దానికి వెన్నులో వణుకు రావాలి. మీరెవరూ చేయలేని దాన్ని నేను చేసి చూపిస్తాను. ఈ దెబ్బకు అది మారడమా చావడమా, ఆ రెండిట్లో ఏదో ఒకటి జరిగిపోవాలి. జాను ఇన్ని రోజులు ఆగింది కూడా నీకోసమే. ఇప్పుడు నన్ను పెట్టిన టెన్షన్కి దానికి ఆలోచించాలన్నా కూడా భయం వేయాలి. హర్ష గారు, మీరేం చేయాలనుకుంటున్నారు? నాకు భయంగా ఉంది హర్ష గారు. నేనేమన్నా నీ చెల్లిలాగా, నీ ఫ్యామిలీలాగా సైకో అనుకున్నావా? నీ చెల్లి ప్రాణాలకి నాది హామీ. దాన్ని మాత్రం చంపను. చంపేస్తే ఒక్కసారి సింపుల్గా పోతుంది. కానీ నాకు ఇష్టం లేదు హర్ష గారు. జాను అంటూ జానకిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ, నువ్వు ఇదంతా ఆలోచించకు జాను. ఇన్ని రోజులు కూడా అమ్మా నాన్న చెల్లి అన్న సాఫ్ట్ కార్నర్ చాలు. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళది జాను. నా స్వార్థం నాది. నా జాను, నా కూతురు, నా ఫ్యామిలీ, అంతే. మధ్యలో ఎవరొచ్చినా వాళ్ళని వాళ్ళు మళ్ళీ నా జోలికి రాకుండా చేయడం మాత్రమే తెలుసు. అసలు ఫస్ట్ నుంచి కూడా నా హ్యాపీనెస్కి నీ చెల్లె అడ్డు. ముందు దాన్ని అడ్డు తప్పించాలి. నువ్వు మాత్రం ఇదంతా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇప్పటికే దానివల్ల మనం చాలా కోల్పోయాం జాను. ఇంకా దాన్ని క్షమించి వదిలే అని మాత్రం అనుకు. దాన్ని వదిలేయడం అంటే మన ఆనందాన్ని మనం దూరం చేసుకోవడమే. నువ్వు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉండు. కొన్ని రోజుల్లో అంతా సెట్ చేసేస్తాను. మళ్ళీ నీ చెల్లి జోలికి రాకుండా చేస్తాను. జానకి డల్గా ఉండడం చూసి జానకి వెనుక నుంచి గట్టిగా హాక్ చేసుకుంటూ, జాను, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే నిన్ను తీసుకెళ్ళిపోతాను. హర్ష గారు, అలా అనకండి. మీరెప్పుడు తప్పు చేయరు. ఏం చేసినా ఆలోచించే చేస్తారు. నేను ఆలోచిస్తుంది శ్రావణి గురించి కాదు. ఎప్పుడైతే నివి జోలికి వెళ్ళిందో అప్పుడే నాకు అది మరదని అర్థమైపోయింది. నాకు ఒక్కటే బాధగా ఉంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత దానిలోనే మిమ్మల్ని చూసుకుంటూ చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచుకున్నా. ఒక్కసారి ఆ రోజు కొట్టినందుకే నాలో నేను ఎంత బాధపడ్డా. దాన్ని చూస్తే ఎలా కొట్టాలనిపించింది. అంతలా కొట్టిందంటే అమ్మ కొట్టిందని నివి ఎంత భయపడి ఉండకపోతే జ్వరం తెచ్చుకుంటుంది. అమ్మ అని ఎప్పుడు నా చుట్టే తిరిగేది. ఇప్పుడు నన్ను చూస్తే నా దగ్గరికి వస్తుందా? నేను ఇక్కడే ఉంటే నివికి నాకు దూరం పెరిగిపోతుంది హర్ష గారు. నాకు ఈ పగ ప్రతీకారాలు అవసరం లేదు. మీరు నివి త్వరలో పుట్టబోతున్న మన బిడ్డ చాలు హర్ష గారు. మీలో ఎవరు లేకపోయినా ఈ జానకి ఉండలేదు. జాను, హర్ష గారు, నిజం చెప్పండి. నివి ఇప్పుడు అక్కడ శ్రావణిని చూసే
నేనే అనుకొని నన్ను చూసి భయపడుతుంది కదా. జాను అంటూ జానకిని గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండిపోతాడు. జాను రూపం ఒకేలా ఉన్నా నీ మనసు ఆ శ్రావణికి ఎందుకుంటుంది? లిటిల్ నిన్నే అనుకొని భయపడిన ఒక్కసారి నువ్వు దగ్గరికి తీసుకుంటే చాలు నీ అమ్మ మనసు తనకు అర్థమైపోతుంది. నాకు నివేని చూడాలని ఉంది హర్ష గారు. మీరేం చేయాలనుకున్నా నేనేం అడ్డు చెప్పను. అంతా మీకు నచ్చినట్టే చేయండి. కానీ నేను నివేని చూడాలి, ఒకసారి దగ్గరికి తీసుకోవాలి. ఆ తర్వాత మీరేం చెప్పినా కూడా మీకు నచ్చినట్టే ఉంటాను. నా జాను అడిగినా కాదు అనేసి తన హర్ష గారు ఎలా అంటారు? నువ్వు అడిగినట్టే చేస్తాను జాను. అయినా అక్కడున్నది నా కూతురు. అలాంటి చిన్న చిన్న వాటికి భయపడదు. నాలాగా స్ట్రాంగ్గా ఉంటుంది. మార్నింగ్ చూసావుగా చక్కగా ఆడుకుంటూ ఉందో, అది నా కూతురంటే. సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం నా లిటిల్కి బాగా తెలుసు అంటూ జానకి నడుము మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు. హర్ష గారు ఏం చేస్తున్నారు? మీకు ఆటలుగా ఉందా? అవును, చాలా ఆటలు ఆడుకోవాలనుంది. 1 వీక్ నీకు దూరంగా ఉంటే ఎంత కష్టంగా ఉందో జాను. నువ్వు కనిపించక ఎక్కడికి వెళ్ళావో తెలియక, నిజం కళ్ళ ముందు ఉన్నా ఏం చేయలేక ఎంత బాధపడ్డానో తెలుసా? హర్ష చేతులు గట్టిగా పట్టుకుంటూ హర్ష గుండెలపై వెనక నుంచి వాలిపోగాని ఇద్దరూ చాలాసేపు అలానే ఉండిపోయారు. అంతలో జానకికి ఏదో తట్టగాని, హర్ష గారు మిమ్మల్ని ఒకటి అడగనా? ఆ విశాల్గాడి రోగం నీకు కూడా ఎక్కిందా? సరే ఏంటో అడుగు. అంటే అది నేను శ్రావణి ఇద్దరం ఒకేలా ఉంటాం కదా, పైగా నాలాగే వచ్చింది నేను కాదు శ్రావణి అనేసి ఎలా ఫైండ్ అవుట్ చేశారు? చూడ్డానికి ఒకేలా ఉంటే మాత్రం నువ్వు అది ఒకటే అయిపోతారా జాను? ఫస్ట్ నువ్వెప్పుడు నాతో మాట్లాడినా ప్రేమగా మాట్లాడతావు, కానీ ఆ రోజు పొడిగా మాట్లాడింది. అప్పుడు డౌట్ వచ్చింది. తర్వాత మొబైల్ నీకు నేను ప్రజెంట్ చేసిన రింగ్ కూడా లేదు, అప్పుడు డౌట్ రైజ్ అయింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆ రోజు నైట్ అంటూ ఆగిపోయి నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాను, కన్ఫర్మ్ అయింది. హర్ష గారు నైట్ అని చెప్పి ఆగిపోయారు. నైట్ ఏం చేశారు? ఏం లేదే, నాకు వాటర్ అవుతున్నాయి అంటూ జానకిని పక్కన కూర్చోబెట్టి హర్ష పైకి లేచి వెళ్తుంటే, హర్ష గారు అంటూ జానకి హర్ష వెనక వెళ్తూ హర్షని గోడకి లాక్ చేస్తూ, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి, అప్పుడు వాటర్ ఏంటి ఏమైనా ఇస్తాను. నైట్ ఏంటి, నైట్ ఏం చేశారు అంటూ జానకి హర్ష దగ్గరికి వస్తూ పక్కనున్న జ్యూస్ గ్లాస్ హర్ష ఎదురుగా పెడుతూ అడుగుతుంటే, జాను అదంతా ఏం లేదు, కానీ ఏంటిది, ముందు వెనక్కి జరగవే, బాగా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే హర్ష గారు, లేదంటే ఒప్పుకోను. చెప్పే వరకు నేను నీతో మాట్లాడాను హర్ష గారు. చెప్తాను, కానీ చెప్పిన తర్వాత నన్నేం అనకూడదు. అది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది హర్ష గారు. అంటే అది అంటూ హర్ష జానకి చేతులు పట్టుకుంటూ తన వైపుకు తిప్పుకొని మెడ చుట్టూ చేతులు పెనవేస్తూ జ్యూస్ గ్లాస్ జానకి నోటికి అందిస్తూ, చెప్తేనే తాగుతాను అంటూ జానకి తల అడ్డంగా ఊపుతుంటే, చెప్తాను కానీ ముందు తాగవే, తర్వాత ఏం చెప్తావో ఏంటో, ఎనర్జీ కావాలి కదా అంటూ తాగిస్తూ, జాను నీలో బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసా? నువ్వు శారీ కట్టినప్పుడు అందంగా చెక్కినట్టు, బాబు గారి బొమ్మ గీసినట్టు ఒయ్యారంగా ఉండే సన్నని నడుము, నాకైతే దాన్ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అందమైన ఆ నెలవంకకు కూడా దిష్టి తగులుతుంది కదా, అందుకే ఆ దేవుడి దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టాడు. నేనైతే నిన్నెప్పుడు చూసినా ఆ చూపు అక్కడే పడిపోతుంది. ఆ నడుమున ఆ పుట్టుమచ్చ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు దాన్నే చూస్తూ ఉంటాను కదా. హర్ష అనేదానికి జానకి సిగ్గుపడుతూ, నేను అడిగింది నన్నెక్కడ చూస్తున్నారనేసి కాదు, మీరేం చేశారని అడుగుతున్నా.
ఓసే మొద్దు, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ కుడిన పుట్టుమచ్చ నీ చెల్లికి లేదు జాను అంటూ హర్ష జానికి నదిలి పరిగెడతాడు. హర్ష అన్నదానికి అర్థం అవ్వడానికి 2 సెకండ్స్ టైం పట్టిన జానకి హర్ష గారు అంటూ హర్ష వెనకే పరిగెడుతుంటే, జాను నీకు అందుకే చెప్పను అన్నాను, నువ్వే చెప్పు అన్నావు, నేనేం చేయను? అయితే మాత్రం సిగ్గు లేకుండా చేసిన పని చెప్పుకుంటున్నారా? ఇందులో సిగ్గుపడేదేముంది? ఇప్పుడు కూడా చూడు ఎంత చక్కగా కనిపిస్తుందో. అలా కనిపిస్తుంటే చూడకుండా ఉంటానా అంటూ నవ్వుతూ జానకికి దొరకకుండా తప్పించుకున్నాడు. హర్ష గారు. హర్ష షర్ట్ పట్టుకునేసరికి హర్ష బటన్స్ తీసేస్తూ, దొరికితే ఏం చేస్తావే అంటూ తిరుగుతుంటే జానకి ఆ షర్ట్ పడేస్తూ హర్ష వెనకే పడుతుంది. హర్ష గారు అంటూ జానకి వెనకే పడుతుంటే పరిగెత్తేవాడు కాస్త ఆగి వెనక్కి తిరుగుతూ జానకి నడుం మీద చేతులేసి దగ్గరికి తీసుకుంటూ, ఏంటి అంత వెంట పడుతున్నావు? పడమన్నప్పుడు మాత్రం పడలేదు కానీ ఇప్పుడు వదలకుండా పడుతున్నావేంటి జాను? అంతగా నచ్చేశానా అంటూ అల్లరిగా జానకి బుగ్గపై ముద్దు పెట్టేస్తూ, నా పెళ్ళం దగ్గర నాకెందుకు సిగ్గు? నువ్వు అడిగావు, నేను చెప్పాను. అయినా నా జాను దగ్గర నీ చేసిన అందాలు, చూపించకుండా దాచిపెట్టిన అందాలు, ఎత్తు పల్లాలు, ఒయ్యలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పేస్తే ఇంకేమవుతావే అంటూ జానకి తలని ఢీకొడతాడు. దీన్ని ఇంకా భరించాల్సిన అవసరం ఏంటి? నువ్వు గురక పెడుతున్నావా? లేదా రైలు ఇంజన్ సౌండ్ చేస్తున్నావా? ఇదేం సౌండ్ అంటూ కోపంగా చూస్తుంది కావేరి వైపు శ్రావణి. క్రూ 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 అంటూ పెద్దగా అరుస్తున్న కావేరి తలదాకా ఫ్లవర్ వాస్ తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తూ ఆ రూమ్ నుంచి బాల్కనీలోకి వస్తుంది. పిన్ని ఫాస్ట్గా పుష్ చేయి అంటూ నివ్వి నవ్వుతూ ఉయ్యాలొగుతూ ఉంటే నివ్వి వైపు కోపంగా చూస్తూ నిన్న అవసరానికి కాస్త నవ్వుతూ మాట్లాడితే, దీనికి తలపొగరు పెరిగిపోయిందా? ఇది నవ్వడం నేను చూడలేకపోతున్నా. ఇది నవ్వుతుంటే జానకి నవ్వుతున్నట్టుంది. నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు, నువ్వు ఆ జానకి కడుపున పుట్టడమే. ఆ జానకి కడుపున పుట్టకుండా నాకు పుట్టుంటే నిన్ను బాగా చూసుకునేదాన్ని. అయినా ఏం పర్లేదు, ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ నాకు పుట్టు. నిన్ను మీ నాన్నని నేను బాగా చూసుకుంటాను. అందుకోసమైనా త్వరగా చచ్చిపో నివేదిత. నచ్చలేదు. నీ నవ్వులు, ఆ నవ్వుతున్న మొహం రెండూ నచ్చలేదు. నాకు నచ్చకపోతే కన్న తండ్రిని, ఆయన్ని కన్న తల్లిని వదల్లేదు. ఇంకా నువ్వెంతే. ముందు నీ చావుతో జానకి ఎందుకు బ్రతికున్నానా అని ఏడ్చి ఏడ్చి అక్కడే నన్ను ఉంచి నా గదిలోని కుళ్ళి కుళ్ళి చావాలి అనుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది. రావటం నివ్వి వాళ్ళ దగ్గరికి వస్తే మహి చెంప చెల్లుమనిపిస్తుంది. ఉయ్యాల ఊగుతున్న నివ్వి చెయ్యి పట్టుకొని లాగుతూ కిందకు పడేస్తుంది. అప్పుడే వాకింగ్కి వెళ్ళొస్తున్న ఆనందరావు జానకి అలా చేయడం చూస్తూ విస్తుపోతూ జానకి అంటూ అరుస్తాడు. మావయ్య, జానకి ఏంటిది? చిన్నపిల్లని అలా లాగిపడేశావేంటి అంటూ నివ్విని పైకి లేపుతూ తన ఒంటికి పట్టిన డస్ట్ తులుపుతూ, ఏంటి ఏం చేస్తున్నావు జానకి? మావయ్య, స్కూల్కి రెడీ అవ్వడానికి రమ్మంటే రాకుండా ఆటలు ఆడుతుంది. బ్రతిమలాడుతుంటే ఎక్కువ చేస్తుంది. అందుకే కాస్త గట్టిగా చెప్తున్నా. అందరూ గారం చేసి దాన్ని పాడు చేస్తున్నారు. నేను సరిచేస్తున్నా. నివి పద అంటూ తన చెయ్యి లాక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఓ నో, ఎక్కడ చచ్చాడు ఈ విషయాలు అనుకుంటూ, శ్రావణికి నుంచి ఇద్దరు ఉంటారు కాబట్టి ఎవరి పేరు వాళ్ళకి రాస్తాను. కానీ శ్రావణి గురించి తెలియని వాళ్ళ దృష్టిలో శ్రావణి జానకిని. ఇది మాత్రం మీరే గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. చదవండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇక మహి వెనకే వెళ్తుంది శ్రావణి వెనక. జాను, ఐ లవ్ యూ జాను అంటూ జానకి చెవిని చిన్నగా బైట్ చేస్తూ జానకి మెడవంపుల్లో మొహం దాచేస్తాడు. ఇన్ని రోజులు హర్ష సాంగిత్యానికి దూరంగా ఉన్న జానకి ఆ క్షణం హర్ష ప్రెజెన్స్ని ఫీల్ అవుతుంటే తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటుంది. జాను. అంతలో హర్ష ఫోన్కి నోటిఫికేషన్ సౌండ్ బ్లాంక్ అవుతుంటే
హర్ష జానకి ఇద్దరు కూడా ట్రాన్స్ నుంచి బయటకు వస్తారు. హర్ష జానకి భుజం మీద చేయి వేస్తూ తన మొబైల్ తీసుకుని చూస్తున్న హర్ష ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంటే హర్ష గారు ఏమైంది అంటూ అడుగుతున్న జానకిని సీరియస్గా చూస్తూ ఆ మొబైల్ జానకి చేతిలో పెడుతూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. సీరియస్గా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ హర్ష మొబైల్లో విశాల్ పంపిన వీడియో శ్రావణ్ని నివిని ఉయ్యాల నుంచి లాగడం తిట్టడం చూస్తూ సైలెంట్గా వచ్చి హర్ష పక్కన కూర్చుంటుంది. నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నిన్ను చేసుకున్నందుకు నేను నీకు పుట్టినందుకు నీవి మేం కదా ఫీల్ అవ్వాలి. దీనికోసమా నా దగ్గర మాట తీసుకున్నావు? కళ్ళు పెట్టి చూడవే, కళ్ళు పెట్టి చూడు, బాగా చూడు. ఒకటి చెప్తున్నా జాను, నివికేమన్నా అయితే మాత్రం నిన్ను జన్మలో ఫర్గివ్ చేయను. అసలు దాన్నెలా పెంచారే? అలా చిన్నపిల్లన్న సెన్స్ కూడా లేదా అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు హర్ష. జానకి వెనకే వెళ్తుంటే జాను, నాకు తెలియకుండా నువ్వు ఇంటి గడప దాడితే మాత్రం నీతో మాట్లాడడం అదే ఆఖరిసారి అవుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష. హర్ష వెనకే వస్తున్న జానకి హర్ష అన్నదానికి తన అడుగు అక్కడే ఆగిపోతుంది. శ్రావణి, ఎందుకు ఇలా తయారయ్యావు? నా మీద కోపం ఉంటే అదేం చేసింది? ఇన్ని రోజుల్లో నాకేమవుతుందనే ఆలోచన నీకేం కాకుండా ఆపింది. కానీ ఇప్పుడు నేనే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. నువ్వేం చేసినా క్షమించగలను, కానీ నా భర్త పిల్లల జోలికి వస్తే మాత్రం కాదు. ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేను. శ్రావణి, నువ్వు చేసేదానికి ఓ ఎండ్ అనేది ఉండాలి. ఇది హర్ష గారు మాత్రమే ఇవ్వగలరు. నీ వల్ల నేను కోల్పోయిన సంతోషం చాలు. కలిసి పుట్టాం కాబట్టి నేను పడ్డాను, కానీ నీ వల్ల నా వాళ్ళు కష్టాలు పడితే మాత్రం నేను ఒప్పుకోను. ఈ విషయంలో నేను హర్ష గారికి అడ్డురాను అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది. నివిని చూడాలని ఉంది. ఆయన కోపంగా వెళ్ళిపోయారు. మళ్ళీ కోపం తగ్గే వరకు నా మీద రుసరుసలాడుతూ ఉంటాడు. నీకు తినడం కూడా చేత కాదా? నీకెవరు పెట్టాలి? ఈ రోజు నుంచి నీకు నువ్వే తినాలి. అమ్మ, ఈరోజు నువ్వు చాక్లెట్ ఇద్దరే కదా నాకు తినిపించేది. ఇక నుంచి నీకెవరు పెట్టరు. అయినా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా అంటూ నివిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది శ్రావణి. జానకి అన్న హర్ష అరుపు పెద్దగా వినిపిస్తుంటే చెయ్యెత్తిన జానకి అంతే చూస్తూ మెరిసే కళ్ళతో హర్ష, వచ్చేసావా అంటూ హర్ష దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది శ్రావణి. అంతవరకు తన మీద ఉన్న కోపం, కసి, తను చేసిన పనులన్నీ కూడా తనలో కోపాన్ని కట్టలు తెంచుతుంటే చెంప వరకు చేయి తీసుకొస్తూ ఆనందరావు కిందికి రావడం చూసి కోపంగా చెంప వరకు తీసుకొచ్చిన చేతితో చిన్నగా బుగ్గను తడతాడు. హర్ష, నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? నువ్వు లేవని చాలా బోర్ ఫీల్ అయ్యాను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అంటూ హర్ష దగ్గరికి హక్ చేసుకోవడానికి అన్నట్టు వస్తుంటే చెయ్యట్టు పెట్టి ఆపేస్తూ నివి దగ్గరికి వెళ్ళిపోతాడు.